సాయంత్రం 6 గంటలకు ఫోన్ చేయని చెప్పాను కదరా, ఎందుకు చేయలేదురా? ఆ? చెప్పురా చెప్పురా, నోరు పడిపోయిందా నీ అబ్బా? సిగ్నల్ లేదురా. సిగ్నల్ లేదా? నిన్న సాయంత్రం 6 గంటల నుండి ఇప్పటి వరకు ఎన్ని ఫోన్ కాల్స్ వచ్చాయో పోయాయో తెలుసారా నీకు? నిన్న రాత్రి నువ్వు భీమవరం హోటల్లో ఉన్నావు. భీమవరంలో 2 లక్షల మంది జనాభా ఉంటే సాయంత్రం 6 గంటల నుండి తెల్లవారుజామున 4 గంటల వరకు ఒక భీమవరంలోనే 72,000 ఫోన్ కాల్స్ అవుట్ గోయింగ్ ఇన్కమింగ్ అంటూ వచ్చాయిరా. నిన్న రాత్రి అయినా ఫోన్ చేస్తావని కంటి మీద కునుకు లేకుండా ఎదురు చూసానురా, కానీ నువ్వు ఇలా తెప్పేస్తావు అనుకోలేదురా. రాత్రి 11 గంటలకు పురుషోత్తం రెడ్డికి ఫోన్ చేసి కొండా గిరీశమన్న కాకినాడకు వెళ్తున్నాడని చెప్పావు. మళ్ళీ 12:30 ఫోన్ చేసి గిరీశమన్న కాకినాడకు వెళ్ళట్లేదు, గుంటూరుకు వెళ్తున్నాడని చెప్పావు. గుంటూరులో కోడెట్ల దేవరాజుకు ఫోన్ చేసి తెల్లవారుజామున 3 గంటలకు గుంటూరు జన్మభూమి జంక్షన్ దగ్గర అన్నకు స్పాట్ పెట్టారని నాకు తెలుసురా. నా అన్న నేను కాపాడుకున్నాను రా. ఫోన్ చేయరా దేవరాజుకి, చేయరా. వస్తుందా? ఇదే ఆడుకో. రాత్రి గుంటూరులో హోంగార్డ్ నుండి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వరకు ఒక్కను కూడా నిద్రపోకుండా చేశాను రా. గుంటూరులో 360 డిగ్రీస్ లో పోలీసు వాళ్ళను సైరన్ తో రై అని తిప్పించారా. ఎవర్రా పురుషోత్తం రెడ్డి? వాడు అయ్యా రాజారెడ్డి, వాడు అబ్బా వాడి వాళ్ళే కాలేదురా, వీడెంతరా. ఒకరోజు నేను గిరీశమన్న వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్తుంటే ఆ రాజారెడ్డి గారు 30 మందితో అటాక్ చేశాడు. వాడు కత్తొచ్చిన ఎడమ కంటి బొమ్మ మీద పడిందిరా. కన్నంతా మూసుకుపోయింది, కంటి నిండా రక్తం. ఒక కంటితో అన్నను కాపాడుకోవాలని నా ప్రాణాలకు సైతం వెనకాడకుండా ముందుకు దిగాను రా. 16 కత్తి కూట్లతో రక్తం కారుకుంటూ ముందుకు వచ్చి అన్నను కాపాడుకున్నాను రా. నేను ఆయన పక్కనున్నంత వరకు ఈ నీడ కూడా ఆయన మీద పడనియను రా. రే జనార్దన్, అన్న నిన్ను ఎందుకు చంపద్దని చెప్పాడో తెలుసా? మీ నాన్నకిచ్చిన మాట కోసం. లేదంటే నీ అబ్బ ఒక్క వేటు వేస్తే తలపండు వేరవుతుందిరా. ప్రాణం ఉన్నంత వరకు ఆ అన్నకి నేనేం కానివ్వను.